ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సాక్షాత్తు అమ్మవారి గుళ్ళో పెట్టుకున్న పెళ్లి కూడా ఆగిపోయిందంటే ఇక తనకి పెళ్ళవదు, ఇంకంతే. నా జీవితం ఎటూ కాకుండా చేసి మోయలేని బరువుని నా మెడలో వేసిందెవరు? ఇది పగతో ఎవరైనా చేసిన పనా? అందరి తలరాతని రాసే బ్రహ్మకి నా కూతురి జీవితంలో పెళ్లి రాతని రాయలేదా? రాయాలనిపించలేదా? ఇదే నా దేవుడి పనే. నేను ఇప్పుడు ఈ తాళిని నా మెడలో ఉంచుకోవాలా? వెలువే లేదు అని తీసేయాలా? 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి నా కూతురితో జీవితాన్ని పంచుకునే ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడున్నాడు? ఇప్పటిదాకా నా పెళ్లి కాలేదనే బాధ, ఇప్పుడు భర్త ఎవరో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు. అరే, నాకు పెళ్లి అయింది, నేను గుర్తులు చెప్పలేను. ఎదురుగా ఉన్న ఆ మనిషిని గుర్తుపట్టలేను. ఆకాశరామన్నకి భార్యని అని చెప్పుకోవాలా? చెప్పి ఇంకా ఇంకా వాళ్ళని బాధించాలా? మరి తాళి కట్టిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఇది ఇది అమ్మవారి అనుగ్రహమని ఉంచుకోవాలా, లేక నేను చేసిన పొరపాటుకి ఫలితమని ఈ బాధని భరించాలా? నేను ఈ నిజాన్ని ముందు అమ్మకి చెప్పాలి. చెప్పకపోతే నా పెళ్లి కావట్లేదని అమ్మ ఇంకా ఇంకా కృంగిపోతుంది. అమ్మ ఆరోగ్యం పాడైపోతుంది. చెప్తా, ఇప్పుడే వెళ్ళి జరిగిన విషయం చెప్పేస్తా. పెళ్లి ఆగిన బాధలో జనాలు అన్న మాటలకి పాపం నా తులసి ఎంత నలిగిపోతుందో. నీ వెళ్ళి నచ్చజెప్పి ధైర్యం చెప్తాను. అమ్మా, ఏం చేస్తున్నావు? ఈ విషయంలో ఏమి చెయ్యలేక చేతకాని తల్లిలా బాధపడుతూ నుంచున్నానే.